ప్రైజ్ ది లార్డ్. సత్యమార్గ ఛానల్ కార్యక్రమాలని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా మరొకసారి ప్రేమతో ఈ కార్యక్రమాన్ని చూడడానికి నేను ఆహ్వానిస్తున్నాను. మరొకసారి ఈ విధంగా మీ ముందుకు రావడానికి ప్రభువు నాకు చూపిన కృపను బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన ఇంచుమించు ఒక 4 కార్యక్రమాల నుంచి 2 రాష్ట్రాల్లో కూడా గొప్ప అలజడి రేగుతూ ఉంది. అబద్ధ బోధలు పునాదులు అదరడానికి దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ సిరీస్లో నేను మాట్లాడిన మొట్టమొదటి కార్యక్రమం యేసును ఆరాధించకండి అని. ఒక పక్కన BOUIకి సంబంధించిన దివంగతులు విక్టర్ జాన్సన్ కానీ లేక బొంకూరి జాన్ కానీ ఈ ఇరువురు కూడా క్రీస్తును ఆరాధించకండి, తండ్రిని మాత్రమే ఆరాధించండి అని చెప్పిన ఆ మాటలను ఆధారం చేసుకుని ఒక వీడియో చేయడం జరిగింది. మరి ప్రభువును ఆరాధించిన సన్నివేశాలను చూపించి నేను చేసిన ప్రసంగానికి పర విరోధాలు వ్యక్తపరచబడ్డాయి. కొంతమంది నన్ను సమర్థించి నాకు ఫోన్ చేసి చక్కటి సందేశాలు, మీరు దీన్ని కొనసాగించండి అని అనేకులు ఫోన్ చేస్తే, మరికొంతమంది నాకు నెగిటివ్గా కామెంట్స్ పెట్టి నెగిటివ్గా ఫోన్ చేసి నన్ను తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, ఆ తర్వాత ఏ కౌంటర్ వీడియో మరి తిరిగి రాలేదు. యేసును ఆరాధించకూడదు, తండ్రినే ఆరాధించాలి అని ఏ కౌంటర్ వీడియో మరలా రాలేదు. ఓకే, దేవుడు కార్యం చేశాడని నేను నమ్ముతున్నాను. రెండవదిగా, యేసు ప్రభు పుట్టాడని, ఆయన శాశ్వతుడు కాదని, నిత్యుడు కాదని, అందుకు సామెతల గ్రంథాన్ని ఉపయోగించుకుని మాట్లాడిన కొన్ని మాటలను ఉపయోగించి నేను పుట్టి తిని అనే రెండో సందేశం కూడా రిలీజ్ అయింది. అయితే దాని పెద్దగా మరి ప్రజలు చూసినట్టు నాకు అనిపించలేదు, వ్యూస్ తక్కువగా ఉన్నాయి. తర్వాత మూడవదిగా, రేయ్ ఎవర్రా మీరంతా అని నేను కొంచెం కటువుగా మాట్లాడిన ఒక సందేశం. దాంట్లో ప్రత్యేకంగా సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేను వివరించిన పద్ధతి అనేకులను కదిలించింది. అనేక దైవజనులు నాకు మిత్రులుగా మార్చబడ్డారు. అనేక మంది విశ్వాసులు నాకు ఫోన్ చేసి చాలా అద్భుతమైన విషయాలు మేము తెలుసుకున్నామని వారు ఎంతగానో ప్రభుని స్తుతించి నన్ను కూడా ప్రోత్సహించిన విధానం నాకు కనబడింది. దానితో పాటు కొంతమంది BOUIకి సంబంధించిన వాళ్ళు వ్యతిరేకమైన కామెంట్లు కూడా పెట్టడం నేను చూశాను. ఓకే, తర్వాత అనేక మంది BOUIకి సంబంధించిన వాళ్ళు ఫోన్ చేశారు. కొంతమందితో నేను వాగ్వివాదం జరిగిన తర్వాత వారు సత్యాన్ని గుర్తెరిగి కొంతవరకు మేము పరిశీలిస్తామండి, మాకు కూడా ఇదేదో కొంచెం తేడాగానే కనబడుతుంది అని చెప్పారు. రైట్, చాలా సంతోషం ఆ విషయంలో. మరికొంతమంది మొండిగా తాము పట్టిన కుందేళ్లకు 3 కాళ్ళు అన్నట్టుగా ఇక నన్ను తిడుతూ వారి ధోరణిలో వారు మాట్లాడుతూ కామెంట్లు పెట్టారు. కొంతమంది ఫోన్లు చేశారు. ఒక సహోదరుడైతే, ఆయన మరి దైవజనుడో ఏదో నాకు తెలీదు, ఆయన PD సుందర్రావుతోనూ మరియు ప్రసన్న బాబుతో కూడా మాట్లాడి ఒక వేదికని సిద్ధం చేస్తున్నాను, మీరు వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది, వాదించాల్సి ఉంటుంది, మీ వాదం మీరు వాదించండి, వాళ్ళ వాదం వాళ్ళు వాదిస్తారు, ఎవరు గెలిస్తే వాళ్ళు ఓడిపోయినట్లు ప్రకటించి వారు BOU ముందు తల వంచాలి అని ఆయన ఫోన్లో మాట్లాడారు. నేను అవన్నీ అవసరం లేదు, మీటింగులు లేకపోతే కోర్టు అనే పదం కూడా వాడాడు. జడ్జి ఉంటాడు, కోర్టులో మాట్లాడాల్సి ఉంటుంది అని. సరే, అవన్నీ అవసరం లేదు. మనం సహోదరులము ఒకవేళ ప్రశ్నించినప్పుడు నన్ను కూడా ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది, అది కూడా సభ్యత కలిగి మర్యాద కలిగి. మీరు కావాలంటే చూడండి, BOUIకి సంబంధించిన వాళ్ళు కామెంట్లు చూస్తే మీకు అర్థమవుతుంది.
వాళ్ళంతా కూడా ఎలాంటి రౌడీ పదజాలాన్ని ఉపయోగించి, కొంతమంది బూతులు ఉపయోగించి, కొంతమంది అరేయ్ ఒరేయ్ అని ఇష్టానుసారంగా మాట్లాడి కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. రైట్, ఏది ఏమైనా సరే మరి ఆయన వెంటనే వేదిక ఏర్పాటు చేస్తారంటే నేను అవన్నీ అవసరం లేదండి. మీరు జస్ట్ ఒక వీడియో చేసి, నేను ఏదైతే ఛాలెంజ్ చేశానో, ప్రైజ్ మనీ అనౌన్స్ చేశానో, ఒక వీడియో చేసి ఈ వచనం ఇందులో ఉంది, పలానా చోట ఉంది, యేసుక్రీస్తుల వారు కోటాను కోట్ల దేవదూతల ముందు తండ్రి చేత కనబడ్డాడు, తండ్రికి పుట్టాడు అని మీరు ఆ వచనాన్ని చూపించేస్తే నేను ఏదైతే అనౌన్స్ చేశానో ఆ ప్రైజ్ మనీ ఇమ్మీడియట్గా మీరు ఏ అకౌంట్ చెప్తారో ఆ అకౌంట్ నెంబర్ నేను సెండ్ చేస్తాను. ఇవన్నీ అవసరం లేదు, మాట తప్పను అని నేను వారితో చెప్పాను. లేదు, ఖచ్చితంగా నేను ఏర్పాటు చేస్తాను, మీరు రెడీగా ఉండండి అని ఆయన ఛాలెంజ్ చేసి నేటికి వారం అయిపోయింది. ఇప్పుడు దాకా అజా లేదు, పజా లేదు. ఓకే, నాకు తెలుసు వాళ్ళ దగ్గర సమాధానం లేదని. సమాధానం లేనప్పుడు ఏం చేస్తారంటే యుద్ధానికే దిగడానికి ప్రయత్నం చేస్తారు. సరే, ఆ విషయాలను పక్కన పెడితే ఈరోజు నేను ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటంటే, చాలా మంది నాకు ఫోన్లో మాట్లాడినప్పుడు అసలు బిఓయు అంటే ఏమనుకుంటున్నావు, పిడి సుందర్రావు అంటే ఏమనుకుంటున్నావు, ఆయన జైశాలి, ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ఓడగొట్టిన వ్యక్తి, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, బైబిల్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా ఘనముగా చాటి చెప్పిన మహా గొప్ప దైవజనుడు, ఆయన కొండ అయితే నువ్వు వెంట్రుక, ఆయనతో పోటీ పడేంత స్థాయి అనేది అని చాలా మంది మాట్లాడారు. కొంతమంది కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు కూడా నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఓ సహోదరుడు ఈ కామెంట్ పెడుతున్నాడు. ఎవరైతే కామెంట్ పెట్టారో వారందరికీ చెబుతున్నా, ఎందుకంటే నాకు అనుకూలంగా చాలా మంది కామెంట్స్ పెట్టారు. పిడి సుందర్రావు బోధలన్నీ తప్పుడు బోధలని. చాలా కాలానికి ఒక మంచి అద్భుతమైన సందేశం బయటకు వచ్చింది. వాళ్ళు నోళ్ళు మూతలు పడ్డానికి ఈ పాటికే వాళ్ళకి ఈ మీరు వేసిన ఛాలెంజ్కి వాళ్ళకి మింగుడు పడడం లేదు, చాలా కష్టపడుతున్నారు సమాధానాలు చెప్పడానికి అని చాలా మంది కామెంట్లు నాకు అనుకూలంగా పెట్టారు. ఎవర్రా మీరంతా అన్న ఆ సందేశంలో. దానికి ఈ పిడి సుందర్రావుకు సంబంధించిన కొంతమంది ఎవరైతే కామెంట్ పెట్టారో వారందరికీ చెబుతున్నా, వార్నింగ్ ఇస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ఏమో దయామయుడు, ప్రేమమయుడు, కరుణామయుడు అయితే ఈయన వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు బైబిల్ ధ్యానించారా? క్రీస్తు గురించి, బైబిల్ గురించి నోరు పారేసుకున్న ఎన్వి బ్రహ్మం, వేదవ్యాస్, అహ్మద్ దిదాబ్, సైన్స్, ఇకపోతే సైన్స్ అయితే దేవుడే లేడు అని ఇవన్నీ వాదనలు జరిగినప్పుడు నాస్తికవాదులంతా కలిపి మూర్ఖంగా దేవుడు లేడు అని వాదిస్తున్నప్పుడు అప్పుడు దేవుడి గురించి నిరూపణ చేయడానికి సోలమన్ రాజు గారు బయలుదేరారా? ఇలాంటి వారందరూ తప్పుడుగా మాట్లాడుతుంటే మీరంతా ఎక్కడ ఉన్నారు? కామెంట్లు చేసిన వాళ్ళందరూ. సుందర్రావు గారు మాట్లాడకపోతే బైబిల్ గొప్పతనము తెలిసేదే కాదు, అది ముందు తెలుసుకుని మాట్లాడండి అందరూ అని ఆయన చాలా వీరావేశంతో ఈ కామెంట్ చేశారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకో సహోదరుడు పెట్టాడు, ఎవ్రీ వన్ వాంట్స్ టు బి ఫేమస్ బై బ్లేమింగ్ పిఓయుఐ. పిఓయుఐని బ్లేమింగ్ చేస్తే ఫేమస్ అయిపోతారు, అందుకని కొంతమంది ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అని. నా ప్రియ సహోదరుడా, మేము అస్సలు ఫేమస్ అవ్వక్కర్లేదు, మేము తెర వెనుకనే ఉంటాం. కానీ యేసయ్య ఫేమస్, యేసయ్య నామాన్ని బట్టే మేం ఫేమస్, ఆయన నామాన్ని ప్రకటిస్తే మేం ఫేమస్. అది మేము హృదయంలో పెట్టుకొని పనిచేస్తున్నాం. కానీ ఎవరో ఒకరిని విమర్శించడం ద్వారా, అంటే గడిచిన దినంలో మరి అద్దంకి రంజిత్ తోఫిర్ కూడా దిమ్మ తిరిగిపోయే దెబ్బ కొట్టాం మేము సత్యమార్గ ఛానల్ నుంచి. నేను, నా కుమార్తె, అప్పటికి ఆమె ఇంకా కాలేజ్ చదువుకుంటా ఉంది. ఆమె దెబ్బకి ఆ రంజిత్ తోఫిర్ పునాదులన్నీ గడగడలాడి వాళ్ళందరూ ఫోన్లు చేశారు.
అంతవరకు మేము పనిచేసాం. మరి అప్పుడేం ఫేమస్ అవ్వలేదే. ఇక్కడ ఫేమస్ అవ్వడం ఫేమస్ అవ్వకపోవడం కాదు, ప్రశ్న జవాబు. నేను కొన్ని ప్రశ్నలు వేసాను, ఇప్పుడు దాకా జవాబులు రాలేదు. యేసు ప్రభు పుట్టలేదు, శాశ్వతుడు అని చెప్పడానికి సంతోష్ కుమార్కి కౌంటర్గా నేను పుట్టి తిని అనే ఒక సందేశం మాట్లాడాను, ఇప్పుడు దాకా జవాబు రాలేదు. రెండవదిగా పిడి సుందర్రావు కోటాను కోట్ల దేవదూతల సమక్షంలో దేవుడు యేసు ప్రభుని కన్నాడు అని అన్నాడు. అది ప్రశ్నించాను, ఇప్పుడు దాకా దానికి సమాధానం రాలేదు. కానీ ఇవన్నీ మాట్లాడుతున్నారు, అందుకని నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. చూడండి. ఇంకొక ఆయన అంటాడు, నీకు బైబిల్ మీద క్లారిటీ ఏమాత్రం లేదు, BOUI వాళ్ళను తప్పు పట్టేంత సబ్జెక్టు నీ దగ్గర లేదు. ఏకంగా నన్ను అంటున్నాడు, నోరు మూసుకో అంటున్నాడు. చూడండి, ఇది క్రీస్తును వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న కొంతమంది దౌర్భాగ్యుల పరిస్థితి. నేను వాళ్ళు తిట్టడం లేదు, దౌర్భాగ్యం అంటే అది తిట్టు కాదు, దుష్టుడా అంటే తిట్టు. దౌర్భాగ్యం అంటే అదొక స్థితి, అదొక పేదరికం లాంటిది, భయంకరమైన స్థితి. క్రీస్తును వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ ఆయన లక్షణం లేకుండా ఎలాంటి విమర్శ చూడండి. తర్వాత ఇంకొక ఆయన పెడుతున్నాడు, నువ్వు పెట్టిన టైట్లే ఎవర్రా మీరంతా, నువ్వు ఎవరు అని నన్ను ప్రశ్నించి, నువ్వు వీడియో ఎందుకు చేస్తున్నావో మాకు అర్థమైంది, నువ్వు గూగుల్ పే ఫోన్ పే నెంబర్ పెడితేనే నువ్వు అడుక్కునేవాడివి అని. ఏది గూగుల్ పే ఫోన్ పే, ఏది ఎక్కడుంది? నేను 15 సంవత్సరాలుగా సత్యమార్గ టీవీ మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కాదు, టీవీ ఛానల్ డైరెక్టర్. నేను నాదే ఓన్ 24 hours రన్ అయ్యే నాదే ఓన్ ఛానల్ ఉంది. నేను ఒక్కటంటే ఒక్కసారి కూడా నా కార్యక్రమాల్లో కానీ లేక నా ఛానల్లో కానీ నేను నా ఫోన్ పే గూగుల్ పే అకౌంట్ పే ఇవ్వలేదు. మరి నువ్వు ఏం చూసి ఈ మాట చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇంచుమించు చాలా వీడియోలు ఉంటాయి నావి యూట్యూబ్లో ఫేస్బుక్లో, చూడండి. ఎందులో అయినా సరే అటువంటిది మీకు కనబడితే దాన్ని తీసుకొచ్చి డిస్ప్లే చేయండి, ఆ నలుగురిలోనూ నేనే నవ్వులు పాలైపోతాను. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సుందర్రావు గారు పేరెత్తారు, నీకు ఒక విషయం చెప్పాలి. డాక్టర్ వేదవ్యాస్, IPS, అహ్మద్ దిదాద్, జాకీర్ నాయక్, NV బ్రహ్మం క్రీస్తుపై నీచాతి నీచంగా డావెన్సీ కోడ్ చిత్రం తీసిన వాడిపై మరియు మతోన్మాదులపై సింహ గర్జన చేసింది ఎవరు? వాళ్ళ మాటలు, వాళ్ళ రాతలు, వాళ్ళ చిత్రాలు తప్పని చెప్పింది ఎవరు? అది పిడి సుందర్రావు. అప్పుడు నువ్వేమైపోయావు, ఎక్కడున్నావు అని నన్ను అడుగుతున్నాడు. ఓకే, ఇంకొక ఆయన అంటున్నాడు, ఇలా మాట్లాడుతున్నా నీకు బైబిల్ తెలుసా? ఎదురుపడి మాట్లాడడం చేతగాక ఇట్లా మాట్లాడి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మీ తెలివి తక్కువ. ఆ టైటిల్ మార్చుకోండి. సహోదరులతో ఎలా మాట్లాడాలో బైబిల్ తెలిసిన వారికి మాత్రమే తెలుస్తుంది. అబ్బా, ఎలా మాట్లాడాలో పిడి సుందర్రావు గ్రూప్ వాళ్ళే సమాజానికి నేర్పించాలి. నిన్నగాక మొన్న ఆ ప్రసన్న బాబు అనే నీచుడు ఈ మాట అనడానికి నేను ఏమాత్రము సంకోచించట్లేదు, ధైర్యంగా చెప్తున్నాను. అంటే మీసాలు ఇలా తిప్పుకుంటేనే ధైర్యం ఉన్నట్టు కాదు. యేసు ప్రభుని బిచ్చగాడు, మళ్ళీ భిక్షగాడు వేరు, బిచ్చగాడు వేరు. భిక్షగాడు అంటే అది కొంచెం రెస్పెక్ట్, బిచ్చగాడు అంటే చాలా హేళనగా మాట్లాడడం. అసమర్థుడు, బిచ్చగాడు, అడుక్కునేవాడు, యాచనలు ఎత్తుకునేవాడని అంత వరస్ట్గా మాట్లాడితే అది పద్ధతి, అది చాలా మర్యాదకరమైన మాటలు, అది దైవిక సంబంధం. నేను మనుషుల గురించి కాదు. ఇప్పుడు నేను ఈ వ్యక్తిని, మనిషిని నీచుడు అన్నాను, కానీ ఆయన ఏకంగా అద్వితీయుడైన దేవుడు, మహాదేవుడు, సర్వాధికారి అయిన దేవుడు,
ఏకంగా తండ్రి అయిన దేవుడే హెబ్రీ పత్రిక 1 అధ్యాయం 8 వచనంలో నా దేవా అని పిలువబడిన మహాదేవుడు ఆయన పట్టుకొని అన్ని అసహ్యమైన మాటలు అన్యులు కూడా అనరు కదా అలాగా. అది పద్ధతి అయింది అని మీరు అనుకుంటున్నారు. పైపెచ్చు అంటారు, పూర్తిగా వినాలండి అంటారు. నేను అంటాను, విస్తరాకులో పంచభక్ష పరమాణాలు అన్నీ కూడా పెట్టి కొంచెం ఆవు పేడ తీసుకొచ్చి ఆ మధ్యలో పెడితే తింటారా? మీరు తింటారండి? కొంచెమే కొంచెం ఆవు పేడ, కొంచెం చూడండి, ఆకంతా చూడండి ఎంత చక్కగా ఎన్ని పేర్చున్నాయో, ఎన్ని పంచభక్ష పరమాణాలు అన్ని పేర్చున్నాయి కదా. మీరు మొత్తం చూడాలి, మొత్తం చూడాలి అంటున్నారు. మొత్తం చూస్తాం, మొత్తం బానే ఉంది. కానీ ఆ మధ్యలో పనికి మళ్ళీ ఆవు పేడ ఉంది కదా, ఎట్లా దాన్ని తింటారు ఎవడైనా సరే? అది మీ పద్ధతి. అంతా చూడండి, అంతా చూడండి అంటున్నారు కదా. అంతా చూడక్కర్లేదు. అందుకే పెద్దలు అన్నారు, బియ్యం అన్నం ఉడికిందా లేదా అని అంతా చూడాల్సిన అవసరం లేదు. ఒక్క మెతుకు తీసుకుని చూస్తే చాలు, ఉడికిందా లేదా అని అర్థమైపోతుంది మనకి. చాలు, మీ ఒక్క మాట మొత్తం మీ మినిస్ట్రీ అంతటినే చూపిస్తుంది. మళ్ళీ సరిదిద్దుకోలేని పొరపాటు, అది నేను చెప్తున్నాను, సరిదిద్దుకోలేని పొరపాటు. యేసు ప్రభుని అంత మాట అనడానికి ఎంత గుండె ధైర్యం! మళ్ళీ పైపెచ్చు వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడతారా? ఓకే, సహోదరులతో ఎలా మాట్లాడాలో బైబిల్ తీసిన వారికి మాత్రమే తెలుస్తుంది అని ఈ మహానుభావుడు పెట్టాడు. ఓకే, ఇక్కడ చూడండి, ప్రతిదానికి వంకలు పెట్టి పబ్బం గడుపుతున్న మీలాంటి సేవకులు చాలా మంది ఉన్నారు. కుక్కలు ఎన్ని అరిచినా సింహం అదరదు బెదరదు. సింహం, జయశాలి సింహం, ఇంతమందిని ఓడించేసిన సింహం, భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన అని ఈ మాటలన్నీ కూడా పిడి సుందర్రావు ఆ పిల్లలు సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలల్లో గట్టిగా కూరేశారు పట్టుకుని ఈ యాజమాన్యం. వీళ్ళు శల్య పరీక్ష చేయకుండా, అసలు ఏమీ దాన్ని పరీక్ష చేయకుండా గుడ్డిగా నమ్మేసి ఇక పిడి సుందర్రావుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. నాకు కలిగే చింత ఏంటంటే, నాకు అయ్యే బాధ ఏంటంటే, వాళ్ళపైన ఏంటి నీకు కక్ష అంటున్నాడు ఎవడో ఒకడు కామెంట్ పెట్టి, వాళ్ళపైన ఏంటి నీకు కక్ష, BVOU పైన కక్ష కట్టి మాట్లాడుతున్నావు. నాకు వారి మీద కక్ష పడితే నాకు వచ్చేది ఒరిగేది ఏంటి? సత్యాన్ని స్థాపించాలని అసత్యంతో పోరాడుతున్నాం. స్టెఫెన్ గారు రోషంతో మాట్లాడాడు, కక్ష పట్టి కాదు, మంట కలిగి, సత్యం పట్ల మంట కలిగి మాట్లాడాడు. పౌలు కూడా చాలా సందర్భాల్లో మీకు సిగ్గు కలగవలనని నేను మాట్లాడుచున్నాను అంటాడు. బైబిల్ గ్రంథం ప్రతి వ్యక్తికి కూడా ఒక భాషా సంస్కారం నేర్పిస్తుంది. ఎలా పడితే అలా వెకిలిగా మాట్లాడడం, వాక్యం చెప్పడం కూడా చూడండి. ఒకసారి మీరు మనస్సాక్షితో, పిడి సుందర్రావు వ్యక్తులందరూ మనస్సాక్షితో ప్రసన్న బాబు వాక్యాన్ని వినండి. ఎంత రెక్లెస్గా, ఎంత హేళనగా, ఎంత సూటిపోటిగా అతను వాక్యం మాట్లాడేటప్పుడు, నేను ఇప్పుడు వాక్యం మాట్లాడడం లేదు ప్రియులారా, నేను ఇప్పుడు వాక్యం మాట్లాడడం లేదు కనుక ఏదైనా పొరపాటు నాలో దొరలొచ్చు. ఎవర్రా మీరంతా అనే సందేశంలో కూడా నేను సగం వరకు మీరు గమనించాను, చాలా రోషంగా ఆవేశంగా నేను మాట్లాడుకుంటూ వచ్చాను. అది నాలో ఉన్న ఆ భారాన్ని బట్టి. అయితే ఎప్పుడైతే నేను వాక్యంలోనికి ఎంటర్ అయ్యానో అప్పటి నుంచి నా స్వరూపం మారుంటుంది, మీరు గమనించవచ్చు. కనుకనే నేను నమ్ముచున్నాను, దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ సామెతల గ్రంథ వివరణ కొన్ని వేల మందిని దాకింది. అది కూడా గొప్ప గొప్పవారు, మళ్ళీ దైవజనులు, పెద్ద పెద్ద డాక్టర్లు నాకు ఫోన్ చేసి, నిజంగా మేము ఎప్పుడు వినని సందేశం విన్నామంటే నాకే ఆశ్చర్యం కలిగింది, నేను ఇంత అద్భుతమైన సందేశం మాట్లాడానా అని. అప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవునికి నిజంగా వందనాలు చెల్లించాను. ప్రభువా, ఇది నేను కాదు మాట్లాడింది, రోషం కలిగి మీరే మాట్లాడారు, సత్యాన్ని స్థాపించడానికి మీరే మాట్లాడారని పరిశుద్ధాత్మ దేవునికి నేను వందనాలు చెల్లించాను. ఎందుకంటే ఆ సందేశం, ఆ సామెతల గ్రంథాన్ని గురించి పర్టికులర్గా నేను మాట్లాడిన ఆ మాటలు
అనేక మంది మళ్ళీ నేను తర్వాత నా సందేశాన్ని నేనే వింటే అసలు పదాల పొందిక సరిగ్గా లేదు కదా, నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇక్కడ ఈ పదం సెట్ అవ్వలేదు అని నేను అనుకుంటున్నాను. కానీ దేవునికి మహిమ కలుగును గాక, నాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ కూడా అమిత ఆశ్చర్యాలకు లోనై చాలా అద్భుతమైన సందేశం అని నన్ను పొగడ్తలతో ముంచెత్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నాకే అతిశయం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరొకసారి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల ప్రాముఖ్య కారణం ఏంటో తెలుసా? చాలా మంది అమాయకులు, అంటే ఈ BOUIకి సంబంధించిన వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ మనోనేత్రాలు మూయబడిని. అమాయకులు చాలా మంది వాళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారు. ఆ నమ్మకాల్లో నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలనే ప్రయత్నమే ఈ కార్యక్రమం. నిజంగా BOUI తోపేనా? వీళ్ళందరూ చెప్తున్నట్టుగా లేకపోతే వాళ్ళు చెప్పుకున్నట్టుగా తోపేనా? వాళ్ళంత పెద్ద గొప్ప వాళ్ళ, ప్రపంచాన్నే జయించేసిన వాళ్ళ, భారతదేశ కీర్తి పతాకాల్ని ప్రపంచమంతా చాటించేసిన వాళ్ళేనా? ఓహో, ఒకసారి పరీక్ష చేద్దామని నేను నా చేతిలో ఉన్న చాట్ జీటీపీని ఒక ప్రశ్న అడిగాను. మీ అందరికి తెలుసు చాట్ జీటీపీ కానీ, AI కానీ, లేక జెమినీ AI కానీ, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా తమలో ఇముడ్చుకొని, ఉదాహరణకు ఒక 10 పుస్తకాలు మనం చదవాలి అంటే మనకి చాలా రోజులు పడతాయి, నెల రోజులు పడతాయి. అయితే అదేదో రోబో చరిత్ర, రాబోయే చరిత్రను గురించి ఒక సినిమా వచ్చింది. నేను సినిమా చూడండి కానీ టీవీలో చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్, ఆ రోబోగా ఉన్న వ్యక్తి పుస్తకం చదవడానికి పుస్తకాలు ఇలాగని పడేస్తాడు. అంటే ఆ క్షణంలోనే ఆ పుస్తకం అయిపోయిందని అర్థం. ఒకవేళ చాట్ జీటీపీ చేతిలో బైబిల్ పుస్తకాన్ని పెడితే క్షణంలో చదివేస్తుంది బైబిల్ని. అట్లా ఏదైనా ఒక అంశం గురించి మ్యాక్సిమం ప్రపంచంలో ఉన్న చరిత్ర అంతా కూడా రాబట్టి తనలో ఇముడ్చుకుని ప్రశ్నలు అడిగిన వారికి జవాబు చెబుతుంది. ఇది చాట్ జీపీటీ యొక్క పని. సరే, నేను చాట్ జీటీపీని ఒక ప్రశ్న అడిగాను. ఒక్కొక్కటిగా మేము ముందు పెడతాను. ఈరోజు దీనితో పాటు నేను ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి కూడా నేను చెప్పాను. అదే ఏంటంటే ప్రియులారా, 20 మరియు 21వ శతాబ్దంలో వీరులు యోధులు ఎవరు? ఆ వీరుల్లో, ఆ యోధుల్లో, ఆ జైశాల్లో మన పిడి సుందర్రావు గారు ఉన్నారా? భారతదేశ క్రైస్త నాయకునిగా యావత్ ప్రపంచానికి కూడా క్రైస్తవం యొక్క కీర్తిని చాటించిన మహాగణుడుగా, జైశాలిగా ఈయన పేరు సువర్ణాక్షరాల్లో లిఖించబడిందా? ఆ పరీక్షతో నేను చాట్ జీటీపీని ఓ ప్రశ్న అడిగాను. క్రైస్తవ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహా గొప్ప దైవజనులు ఎవరు అని నేను చాట్ జీటీపీని ప్రశ్న అడిగాను. నేను ఒక్కొక్కటి స్క్రీన్ పైన పెడతాను, మీరు చూడండి దయచేసి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడి నుంచి నేను మాట్లాడుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను మాట్లాడుతున్నాను. ఎస్, నేను ఈ ప్రశ్న అడగగానే చాట్ జీటీపీ అంటుంది, అద్భుతమైన ప్రశ్న. 20వ శతాబ్దం అంటే 1901 నుంచి 2000 వరకు, అంటే అప్పటికే పిడి సుందర్రావు 1968 నుంచే తన పరిశోధన ప్రారంభించినట్టు తన వెబ్సైట్లో నేను చూశాను. 68 నుంచే, అంటే ఆ కాలానికి సంబంధించిన వ్యక్తి. 1968 నుంచి 2000 వరకు భారతదేశంలో క్రైస్తవ సేవా చరిత్రలో స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఈ శతాబ్దంలో అనేక మంది భారతీయులు స్వతంత్రంగా సువార్త ప్రచారం, విద్య, సమాజ సేవ, పునరుద్ధరణ ఉద్యమాలు మరియు బైబిల్ బోధనల్లో తమ జీవితం అంతా అర్పించేశారు. ఇక ఇప్పుడు మన 20వ శతాబ్దంలో భారతదేశంలో దేవుని మహిమను చాటిన ముఖ్య క్రైస్తవ సేవకులను చూద్దాం అని చాట్ జీటీపీ ఒక లిస్టు నా ముందు పెట్టింది. 20వ శతాబ్దంలోని ప్రధాన భారతీయ క్రైస్త సేవకులు. నేను ప్రపంచ దేశాల్లోకి వెళ్తే ఇంకా చాలా పేర్లు వస్తాయి. అయితే నేను
పర్టికులర్గా భారతదేశ ఆ, భారతదేశ క్రైస్తవ సేవకులు 20వ శతాబ్దంలోని అడిగిన ప్రశ్న ఏంటి, చాలా జాగ్రత్తగా గమనించండి. అడిగిన ప్రశ్న ఏంటి, భారతదేశంలో క్రైస్తవ్యం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన భారతీయ క్రైస్తవులు ఎవరు, భారతీయ క్రైస్తవ సేవకులు ఎవరు, అది నా ప్రశ్న. దానికి జవాబుగా మొట్టమొదటి పేరు సాధు సుందర్ సింగ్ అని చెప్తా ఉంది. ఈయన పంజాబ్ ప్రాంతానికి చెక్కిన సిక్కు కుటుంబంలో జన్మించాడు. యేసుక్రీస్తు దర్శనం తర్వాత తన జీవితాన్ని సువార్తకై అర్పించాడు. భారతదేశంలోని అపోస్తలుడుగా ఈయన పిలువబడ్డాడు. పాశ్చాత్య దుస్తుల్ని వదిలి భారతీయ సన్యాసి వేషధారంలో దేశమంతా తిరిగి సువార్త బోధించాడు. టిబెట్ వరకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఈయన ఆధ్యాత్మిక గ్రంథాలు విత్ అండ్ వితౌట్ క్రైస్ట్, ద విజన్ ఆఫ్ సాధు సుందర్ సింగ్ మొదలైనవి ఈయన రచించిన పుస్తకాలు. ఈయన ఆ కోవకు చెందిన వారిలో మొదటి వ్యక్తిగా చెప్పబడ్డాడు. ఈయన కాలము 1889 నుంచి 1929 వరకు అని చాట్ జీటీపీ చెప్పింది. వీళ్ళారా ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఒకటి, ఈరోజు మనకు మంచి నాలెడ్జ్ కూడా దొరుకుతుంది. భారతీయ క్రైస్తవ చరిత్రలో 20వ శతాబ్దం, 19వ శతాబ్దం, 20వ శతాబ్దం, 21వ శతాబ్దంలో ఉన్న మహా గొప్ప దైవ సేవకులందరి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దాంట్లో మన జయశాలి పిడి సుందరరావు గారు కూడా ఉన్నారేమో, పరిశీలన చేద్దాం రండి. ఇప్పుడు రెండో వ్యక్తి బిషప్ అజరియా. ఈయన 1874 నుంచి 1945 వరకు ఉన్నాడు. తమిళనాడుకు చెందిన సువార్త బోధకుడు. ఈయన భారతదేశపు మొదటి ఆంగ్లికన్ బిషప్. ఈయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఈయన సువార్త విస్తారంగా చేశారు. ఇవాంజలైజ్ యువర్ ఓన్ కంట్రీ అనే నినాదంతో స్థానిక నాయకులను అనేక మందిని తయారు చేశాడు. ఈయన పేదలతో, దళితులతో కలిసి మానవ సమానత్వాన్ని బోధించిన మహా గొప్ప దైవజనుడు. ఈయన చరిత్ర పాఠాల్లో లిఖించబడ్డాడు. చాట్ జీటీపీ ఈయన గుర్తించింది. మూడవదిగా పండిత రమాబాయి 1858 నుంచి 1922 వరకు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఈ క్రైస్తవ మహిళ ఒక సంస్కర్త. స్త్రీల విద్య, వితంతువుల రక్షణ మరియు అనాథ పిల్లల సంరక్షణలో అద్భుతమైన సేవ చేసిన వ్యక్తి. పూణేలో ముక్తి మిషన్ అనే ఒక మిషన్ స్థాపించింది. స్త్రీల బైబిల్ అధ్యయనానికి పునాది వేసింది. ఆమె ప్రభావం 20వ శతాబ్దం వరకు కొనసాగింది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ప్రభావశాలి. ఓకే, నాలుగవదిగా బిషప్ లెస్సీ న్యూబిగిన్ 1909 నుంచి 1998 వరకు భారతదేశంలో అనేక దశాబ్దాలు సేవ చేసిన మిషనరీ అయినప్పటికీ భారతీయ చర్చి నాయకత్వాన్ని స్థానికులకు అప్పగించాడు. మద్రాస్ ప్రాంతంలో బిషప్గా సేవ చేసి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన ఒక దైవజనుడు. వీళ్ళందరూ కూడా భారతదేశ కీర్తి పతాకాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహాయోధులు వీళ్ళు. చూద్దాం. ఐదవదిగా డాక్టర్ కేటీ పాల్ 1876 నుంచి 1931 వరకు. ఈయన మొదటి భారతీయ YMCA నాయకుడు. విద్య, సామాజిక సంస్కరణ, ఆర్థిక స్వావలంబన, యువజన సేవలో గొప్ప నాయకుడు. భారతదేశంలో క్రైస్తవ నాయకత్వాన్ని స్వదేశీ స్థాయికి తీసుకెళ్లిన మహా గొప్ప దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్. ఆరో వ్యక్తిని చూద్దాం. బిషప్ అజయ్య కుమార్ జాన్ 1914 నుంచి 1990 వరకు. 90 వరకు అంటే నా వివాహం 91లో అయింది. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ప్రసిద్ధ బాప్టిస్టు బోధకుడు, కవియేత గాయకుడు, ప్రభు సమక్షంలో పాడుదాం వంటి శ్రద్ధ గీతాల రచయిత. సువార్తను తెలుగు సాహిత్య రూపంలో ప్రజలకు అందించాడు.
అత్యంత ప్రజాదరణ పొందిన సువార్త బోధకుడు మరియు రచయిత అయిన ఏడవదిగా చూద్దాం, బ్రదర్ భక్త సింగ్. మనలో చాలా మందికి తెలిసిన బ్రదర్ భక్త సింగ్ 1903 నుంచి 2000 వరకు ఈయన జీవనకాలం. సిక్కు కుటుంబంలో పుట్టి క్రీస్తును స్వీకరించాడు. ఈయన భారత్లోని న్యూ టెస్టమెంట్ చర్చ్ ఉద్యమ స్థాపకుడు, ఒక గొప్ప ఉద్యమాన్ని చేసిన వ్యక్తి. స్వదేశీ ఆరాధన శైలిని ప్రోత్సహించాడు. అంటే అప్పుడు దాకా విదేశీ శైలి జరుగుతూ ఉండేది చాలా చోట్ల. సిఎస్ఐ కానీ, మెథడిస్ట్ కానీ, ఇంకా మెయిన్లైన్ చర్చెస్ కొన్ని ఉన్నాయి చూడండి. వీటిల్లో విదేశీ స్టైల్ పాటలు కానీ మాటలు కానీ చాలా వరకు ఇప్పుడు కూడా మీరు చూడండి. విదేశీ స్టైల్ అంటే ప్రైజ్ లార్డ్ అంటారు. తెలుగోడు కూడా బాగా తెలుగు వచ్చినోడు కూడా ఆ శైలిలో. అయితే భక్త సింగ్ గారు వచ్చాక స్వదేశీ స్టైల్ని నేర్పించాడు ఆయన. హెబ్రోన్ ఫెలోషిప్ హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఏర్పరిచి మిలియన్ల మందిని యేసుక్రీస్తు వైపు మళ్లించిన ఆధ్యాత్మిక నాయకుడు, చైతన్యాన్ని తీసుకొచ్చిన మహా గొప్ప దైవజనుడు ఈయన. దేవునికి మహిమ కలుగునుగా. ఇకపోతే 8వ వ్యక్తి డాక్టర్ యోహాన్ సుబ్బారావు. ఈయన 1912 నుంచి 1981 వరకు తెలుగు ప్రాంతంలోని ప్రముఖ పండితుడు. ఈయన సువార్త బోధకుడు, బైబిల్ పరిశోధకుడు. ఇప్పుడు పిడి సుందరరావు గారు అంటున్నాడు చూడండి, 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నాడు. 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంట ఈయనకి. చూడండి, మరి ఈయన ఆ సంగతి చెప్పుకోలేదు. యోహాన్ సుబ్బారావు గారు బైబిల్ పరిశోధకుడు అంతే. అది ఎవరు చెప్తున్నారు? ఆయన చెప్పుకోవడం కాదు, ఆయన గురించి చాట్‌జీపీటీ చెప్తా ఉంది. విద్యా సంస్కర్త, విశ్వాసం మరియు విజ్ఞానం మధ్య సంబంధాన్ని వివరించిన ఒక గొప్ప వక్త. ఓకే, ఇక 9వ వ్యక్తి మోరాపాల్. రెవరెండ్ ఏబి జోషువా, పిజే థామస్, బిషప్ జేబి ఎస్ టైలర్. 20వ శతాబ్దం మధ్యలో సిఎస్ఐ, బాప్టిస్ట్, లూథరన్, మెథడిస్ట్ చర్చిలో ప్రముఖ పాస్టర్లు వీళ్ళందరూ. మొరాపాలు, జాషువా, థామస్, టైలర్ అన్న వ్యక్తులు విద్యావేత్తలు. గ్రామీణ ప్రాంతాల్లో సువార్త ప్రచారాన్ని విస్తారంగా చాటించి బైబిల్ పక్షంగా, క్రీస్తు పక్షంగా గొప్ప సేవను జరిగించిన వ్యక్తులు. ఇప్పుడు చూద్దాం వారి సేవా ప్రభావం ఏంటి, వారి సేవా ప్రభావం లేక ఫలితం ఏంటి. భారతీయ చర్చలు స్వతంత్రంగా ఎదిగాయి వీరిని బట్టి. ఈ 9 మందిగా చెప్పబడిన 9 అంటే మనం 9వ దాంట్లో 4 పెట్టాం. ఓకే, వీళ్ళ సేవ ప్రభావము మనం ఒకసారి గమనించినప్పుడు భారతీయ చర్చలు అంటే స్వతంత్రంగా ఎదిగినాయి అంట, బాగా విస్తారంగా ఎదిగినాయి. వీరి ప్రభావం వల్ల విద్య, వైద్య, సామాజిక సేవలు విస్తరించాయి వీరి కాలంలో. క్రైస్తవ సాహిత్యం, గీతాలు, బైబిల్ అధ్యయనాలు స్థానిక భాషల్లో పెరిగిపోయినాయి. స్థానిక నాయకత్వం మరియు సువార్థికుల పెంపకం ప్రారంభమయ్యింది అని నా మొదటి అన్వేషణలో తేలింది. నాకు నిరాశ కలిగింది. మన వాళ్ళు ఇంత గొప్పగా చెప్తున్నారు, వేదవ్యాసు, ఇంకొకళ్ళు డావిన్సీ కోడ్, వీటన్నిటిపైన ఇంత వీరావేశంతో మరి యుద్ధం చేసిన మన పిడి సుందరరావు గారు ఇందులో కనబడలేదని నాకు చాలా నిరాశ కలిగింది. మరలా నా పరిశోధన కొనసాగించాను. మరలా నేనేం ప్రశ్న అడిగానంటే చాట్‌జీపీటీని, చాలా థ్యాంక్స్, చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు నాకు చెప్పండి, నేను అడిగింది 20వ శతాబ్దంలో కదా, ఇప్పుడు 21వ శతాబ్దంలో క్రిస్టియానిటీ గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు చాటిన మహా గొప్ప సేవకులు ఎవరని నేను మరలా ఇంకో ప్రశ్న అడిగాను. ఇందాకటిది 21వ శతాబ్దం, ఇప్పుడు కనీసం 21వ శతాబ్దం లిస్టులో అయినా సరే మరి పిడి సుందరరావు గారు ఉంటారా అని మరలా నా అన్వేషణ కొనసాగించాను. దానికి జవాబు చెప్తూ 21వ శతాబ్దంలో క్రిస్టియన్ ప్రపంచవ్యాప్త సేవ చేసిన ప్రభావం చూపిన కొన్ని ప్రముఖ సేవకుల గురించి నేను ఇక్కడ వివరాలు ఇస్తున్నానని చెప్పి ఆ కింద 21వ శతాబ్దంలో ప్రపంచ దేశాల్లో ప్రభావం చూపిన క్రిస్టియన్ సేవకులు అని ఇచ్చి అందులో నెంబర్ 1 పోప్ ఫ్రాన్సిస్. ఈయన 2013 నుండి రోమ్ ప్రాంతానికి పవిత్రతగా రోమ్కు పోప్గా ఎంపికయ్యాడు. పేదలపై దృష్టి పెట్టడం, సామాజిక న్యాయం, పర్యావరణ సంరక్షణ,
మైగ్రేషన్ సమస్యలపైన క్రైస్తవ చర్చి ద్వారా గొప్ప శక్తితో ఆయన ప్రసారం చేశాడు అని రాశారు. ఓకే, ఇక్కడ ఇది కొంచెం ట్రాన్స్లేషన్ మిస్టేక్ పడినట్టుంది. రైట్, మేబీ ఈయన పోప్ ఫ్రాన్సిస్ అన్నది భారతదేశానికి సంబంధించింది కాదు. ఎందుకంటే నేను పైన అడిగిన ప్రశ్న 21వ శతాబ్దంలో క్రిస్టియన్ గొప్పదనాన్ని చాటించిన ప్రపంచ దేశాలకు చాటిన సేవకులు ఎవరు అని నేను అడిగాను. ఇందులో భారతదేశం అని వేయడం మర్చిపోయాను. సరే, చూద్దాం. ఎలాగ మనము దారిలోకి వచ్చాం గనక ఈ దారిలోకి వచ్చాం గనక ఒకసారి గొప్ప మహా దైవ సేవకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా బిల్లీ గ్రాహం. అతని క్రూసైడ్స్, టెలివిజన్ మరియు మీడియా అవసరాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల మందిని ప్రభావితం చేశాడు. వివరాల ఆ పక్కనే వివరాల ట్యాగ్లో ఒకటి ఇచ్చాడు, దాన్ని మీరు చూసుకోవచ్చు. తర్వాత మీరు కావాలంటే ఇంకా పరీక్ష చేసి చూసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో 21వ శతాబ్దంలో కూడా ఉన్నప్పుడు లేదా అనంతరం ఉన్న సంబంధిత ఇన్ఫ్లుయెన్స్, అంటే ఈయన ఇన్ఫ్లుయెన్స్ కొనసాగుతూనే వచ్చింది అని చాట్ జీటీపీ చెప్తా ఉంది. ముందుకెళ్దాం. తర్వాత మూడవదిగా రిక్ వారెన్. ఈయన కూడా మేబీ ఫారినరే, ఆయన ఫారినర్. ఇందాక ఆయన కూడా పర్పస్, డివైన్ లైఫ్ వంటి పుస్తకాలు క్రైస్తవ జీవన విధానానికి అనేక మందికి మార్గదర్శకంగా నిలిచాయి. అతని మంత్రిత్వం, సామాజిక సేవలు మరియు చర్చి నేతృత్వం ఇవన్నీ కూడా చాలా గమనార్హం అని చెప్తూ ఉన్నాడు. నాలుగవదిగా థామస్ సిరార్మచర్. ఈయన జర్మనీలో జన్మించి ఎన్నో నైతిక, మైసియాలజీ, మత స్వేచ్ఛ విషయాల్లో పనిచేస్తున్న ఒక క్రిస్టియన్ మేధావి. వరల్డ్ ఇవాంజలికల్ అలయన్స్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో కీలకమైన పాత్ర వహించి ప్రపంచ దేశాల్లో క్రైస్తవం యొక్క గొప్పతనాన్ని చాటించిన వ్యక్తిగా నిలవబడ్డాడు. సరే, అక్కడితో నాకు సరిపోలేదు కనుక మన పిడి సుందరరావు గారిని ఎక్కడ వెతకాలి? 21వ శతాబ్దంలో భారతదేశాన్ని విడిచిపెట్టి ఆంధ్ర తెలంగాణ అంటే ఎట్లా ఉంటుంది అని ఆంధ్ర తెలంగాణలో నేను సెర్చ్ చేశాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 21వ శతాబ్దం సుపరిచయ సేవకులు అని చెప్తూ జి సామ్యుయల్ గారు, బాప్టిస్ట్ చర్చ్. ఈయన సుదీర్ఘకాలం హైదరాబాద్లో బాప్టిస్ట్ చర్చ్ నాయకుడిగా పనిచేశారు. కేఏ పాల్, తెలుగు మిషనరీ ప్రచారకుడు, ఆంధ్రప్రదేశ్లో జనాదరణ పొందిన ఒక గొప్ప దైవ సేవకుడు, గాస్పలిస్ట్. తర్వాత సమయల్ కనకప్రసాద్, ఈయన మెదక్ బిషప్గా పనిచేశారు. కె ఫ్రెడరిక్ పరదేశీ బాబు, ఈయన ఆంధ్రప్రదేశ్లో ప్రొటెస్టెంట్ చర్చ్ నాయకత్వాన్ని జరిగించారు. తర్వాత పి జోసెఫ్ గారు, తెలుగు ప్రజలకు సువార్త ప్రచారం, ప్రసంగాలు నిర్వహించే ప్రముఖ ఎంగ్లీష్ ఈయన. తర్వాత నల్ల థామస్, ఈయన చాలా సంవత్సరాల పాటు క్రైస్తవ సేవలో ఉండి బైబిల్ గీతాలు, బోధనలు చేయడం ద్వారా ప్రభావం చూపించాడు, ప్రభావశాలిగా ఉన్నాడు అన్న సంగతి మనం అక్కడ చూస్తున్నాం. ఇంకా ముందుకెళ్దాం. అదే భాగంలో కంచర్ల ప్రభుదాస్ ప్రముఖ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు ఈయన. తర్వాత కె వేదమణి, ప్రేమ్ కుమార్, వీరు స్థానిక స్థాయిలో ఆలోచనలు, బోధనలు, నివృత్తి సేవలు చేస్తున్నారు. విస్తృత సేవలు చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలను కూడా ఇందులోకి చేర్చింది మన చాట్ జీటీపీ. పాస్టర్ ప్రవీణ్ పగడాల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ క్రైస్తవ ఉపన్యాసకుడు మరియు అపోలజిస్ట్. అనేక ప్రాంతాల్లో ప్రచారం చేసిన వ్యక్తిగా, అంటే భారతదేశ క్రైస్తవ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఒక దైవజనుడిగా పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు చరిత్రలోనికి ఎక్కారు. నాకు మరలా నిరుత్సాహం కలిగింది. అరే పాస్టర్ ప్రవీణ్ పగడాల యంగ్స్టర్, ఆయన నిన్న మొన్న కాలం సంబంధించిన వాడు, ఈ మధ్య కాలంలో ఆయన వెలుగులోనికి వచ్చినవాడు. అయితే పిడి సుందరరావు గారు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు కదా, 1968 నుంచి. మరి ఈయన గుర్తించలేదే చాట్ జీటీపీ. ఇక్కడ కింద చాట్ జీటీపీ ఒక మాట చెప్తా ఉంది. ఈ జాబితా సమగ్రంగా నేను చేయలేకపోయాను. స్థానిక చర్చి వర్గాల మధ్య పలువురు పాస్టర్లు, గాయకులు, బైబిల్ ఉపాధ్యాయులు, మిషనరీలు 21వ శతాబ్దంలో సేవ చేస్తున్నారు. కానీ బాగా వినండి,
అంతర్జాతీయంగా వారికి పేరు పెద్దగా తెలియకపోవచ్చు. నాకు కూడా తెలియలేదు పిడి సుందర్రావు ఎవరు అని చెప్తా ఉంది ఈ చాట్ జీపీటీ. అక్కడితో నాకు సరిపోలేదు. నేను ఇంకా నా అన్వేషణను ముందుకు కొనసాగించాను. ఇప్పుడు మరో ప్రశ్న అడిగాను. భారతదేశంలో బైబిల్ పక్షంగా గ్రేట్ డిబేట్లు, ఎందుకంటే ఈయన వేదవ్యాస్ తోటి ఇంకొకరితోటి ఎవరో ఒక ముస్లిం తోటి ఈయన డిబేట్లు చేశారు. అది నాకు కూడా తెలుసు, డిబేట్ చేసిన మాట వాస్తవం. అయితే గుర్తింపు కలిగిందా లేదా, ప్రపంచ స్థాయిలో ఈ కీర్తి పతాకం ఎగిరిందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. నేను అస్సలు BYU వాళ్ళు అసలు ఎవరితోనూ డిబేట్ చేయడం లేదు అని అనడం లేదు. అయితే ఆయన అంతగా కీర్తి గడించాడా, అంత గొప్ప మేధావా, నువ్వు సరిపోతావా ఆయనకి అని నన్ను అడిగేంతగా అంత గొప్ప వ్యక్తి. అందుకని నేను ఈ పరీక్ష అంతా కూడా చేశాను. ఆ నివేదికను మీ ముందు పెడుతున్నాను. భారతదేశంలో బైబిల్ పక్షంగా గ్రేట్ డిబేట్లు చేశాను. అందులో మరి ఖచ్చితంగా పిడి సుందర్రావు ఉండాలి కదా. గ్రేట్ డిబేట్లు కదా ఈయన చేసింది. గొప్ప సేవకులు ఎవరు అని అడిగాను. అందుకు చాట్ జీపీటీ అంటుంది కదా, అద్భుతమైన ప్రశ్న. ఇది క్రైస్తవ చరిత్రలో చాలా ముఖ్యమైన అంశమని చాట్ జీపీటీనే చెప్తా ఉంది. బైబిల్ పక్షముగా వాదించిన, తార్కికంగా సువార్తను రక్షించిన భారతీయ మహాసేవకులు, క్రిస్టియన్ అపాలజిస్ట్స్, డిబేటర్స్ ఆఫ్ ఇండియా అని చెబుతూ కింద ఒక మాట చెప్తా ఉంది. భారతదేశంలో క్రైస్తవ విశ్వాసం తరచుగా తాత్విక, మత, సాంస్కృతిక సవాళ్లను ఎదుర్కొంది. ఆ సవాళ్లకు బైబిల్ ఆధారంగా ప్రతివాదాలు చేసి సత్యాన్ని తర్కపూర్వకముగా చాటిన మహా అపాలజిస్టులు, డిబేటర్స్ ఇక్కడ నేను మీకు తెలియజేస్తున్నాను, కింద చూడండి అని చాట్ జీపీటీ చెబుతూ ఉంది. కనుక వాళ్ళ వివరాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. భారతదేశంలో బైబిల్ పక్షముగా గొప్ప డిబేట్లు చేసిన సేవకులంట. అందులో మొదటి కోవకు చెందిన వ్యక్తి, మొదటి లైన్లో ఉన్న వ్యక్తి మరలా సాధు సుందర్ సింగ్ గారే. ఆయన 1889 నుంచి 1929 వరకు పనిచేశారు. సిక్కు నేపథ్యం నుండి క్రీస్తుని స్వీకరించిన తర్వాత అనేక హిందూ, సిక్కు, ముస్లిం అథేయవాదులతో తార్కిక చర్చలు జరిపాడు ఈయన. ఆయన బైబిల్ సత్యాన్ని వీళ్ళు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటున్నారు కదా, ఈయన బైబిల్ సత్యాన్ని అంతకంటే ముందే, ఈయన ఎప్పుడు పుట్టాడో తెలియదు నాకు, పిడి సుందర్రావు గారు. అయితే ఈయన బైబిల్ పఠనం మాత్రం 68 నుంచి స్టార్ట్ అయిందంట. ఆయన పరిశోధనలు 1968 నుంచి స్టార్ట్ అయింది. సాధు సుందర్ సింగ్ ఈయన ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన వారిలో మా పిడి సుందర్రావు గారే గొప్ప అని వీళ్ళందరూ జబ్బలు తెచ్చుకుంటున్నారు కదా. అరే బాబు, మీ పిడి సుందర్రావు పుట్టక ముందే సాధు సుందర్ సింగ్ గారు బైబిల్ సత్యాన్ని భారతీయ ఆధ్యాత్మిక భాషలో వివరించేవాడు. అతని వాదనలు ప్రత్యక్ష అనుభవం ద్వారా దేవుడు తెలిసినవాడు అనే ఆధ్యాత్మిక పునాది మీద ఉండేవి. ఉదాహరణలో లాహోర్, అమృత్సర్, టిబెట్ ప్రాంతాల్లో జరిగిన బహిరంగ వాద ప్రతివాదనల్లో ఈయన జయం పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ లైన్లో నిలబడిన వ్యక్తి ఆయన భక్త సింగ్ గారు, బ్రదర్ భక్త సింగ్ గారు. 1903 నుంచి ఈయన కాలంలోనే ఉన్న వ్యక్తి, పిడి సుందర్రావు కాలంలోనే ఉన్న వ్యక్తి 2000 సంవత్సరం వరకు. సిక్కు కుటుంబం నుంచి క్రైస్తవుడైన తర్వాత బైబిల్ సత్యాలపై అనేక మత నేతలతో వాదించాడు. ఆయన సత్యానికి ఆధారమైన వాదన బైబిల్ దేవుని ప్రత్యక్ష వాక్యము, దానిలో జీవం ఉందని చెప్పాడు. విశ్వాసం, రక్షణ, బాప్తిస్మం, క్రైస్తవ జీవన శుద్ధి గురించి బహిరంగంగా హిందూ, ముస్లిం, నాస్తికవాదులతో చర్చలు చేశాడు. ఆయన బోధనల ద్వారా వేలాది మంది యేసు వైపుకు మళ్ళీ యేసులాగా మారిపోయారు, రౌడీల్లాగా మారలేదు. ఓకే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్త సింగ్ ఫెలోషిప్ వాళ్ళు మీరు ఎవరైనా చూస్తే ఎంత చక్కగా ముచ్చటగా ఉంటుందో. ఓకే, మూడో వ్యక్తి డాక్టర్ జకరియా థామస్. ఈయన్నే రవి జకరియాస్ అని కూడా అన్నారు. ఈయన 1946 నుంచి 2020 అంటే నిన్న మొన్నటి దాకా ఉన్న వ్యక్తి. భారతదేశంలో పుట్టిన ప్రపంచ ప్రసిద్ధ క్రైస్తవ అపాలజిస్ట్. తత్వశాస్త్రం, నాస్తికత, హిందూ బౌద్ధ తత్వాలపై
వాద ప్రతివాదాల్లో పాల్గొన్న వ్యక్తిగా ఎవరు చెప్తున్నారు? నేను కాదు, లేకపోతే ఆయన చెప్పుకోలేదు, థామస్ జకరియా గారు చెప్పుకోలేదు, చాట్ జీటీపీ గుర్తించి చెప్తా ఉంది. చూడండి, RZIM అంటే జకరియాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విశ్వాసాన్ని ఆయన ప్రకటించాడు, క్రీస్తు విశ్వాసాన్ని. ముఖ్యమైన పుస్తకాలు కెన్ మ్యాన్ లివ్ వితౌట్ గాడ్, జీసస్ అమాంగ్ అదర్ గాడ్స్ అనే పుస్తకాలు, అద్భుతమైన పుస్తకాలు ఈయన రచించాడు. ఆయన చర్చలు ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ కూడా జరిగాయి. వీటి గురించి నాకు పెద్ద అవగాహన లేదు, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ గురించి. రైట్, ఓకే. ఆయన భారతీయ తాత్విక దృష్టిని పాశ్చాత్య ఆలోచనలతో మేళవించి సువార్తను స్పష్టంగా, అతి స్పష్టంగా ఆయన వివరించేవాడు. 4వ వ్యక్తిని చూద్దాం, డాక్టర్ జాన్ వర్గీస్. 21వ శతాబ్దపు భారతీయ అపాలజిస్ట్. ఆధునిక యువతలో నాస్తికత, శాస్త్రం, విశ్వాసం మధ్య సమస్యలపై బైబిల్ ఆధారంగా వాదించాడు. ఇండియన్ రీజనల్ డిబేట్ ఫోరంలలో క్రైస్తవ దృష్టిని బలంగా సమర్థించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. 5వ లైన్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని పేర్కొంది చాట్ జీటీపీ. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈయన 1980 నుంచి 2024 వరకు, 1980 నుంచి 2024 ఇటీవల కాలం వరకు ఉన్న మొత్తం డాటా అంతా ఇస్తా ఉంది చాట్ జీటీపీ. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ ప్రసిద్ధ యువ అపాలజిస్ట్ని పేర్కొందంటే మరి ముసలి అపాలజిస్ట్ని ఎందుకు పేర్కోలేదు నాకు అర్థం కాలేదు. పిడి సుందరరావుని ఎందుకు పేర్కోలేదు, ఎందుకు గుర్తించలేదు? నిజంగా చాట్ జీటీపీ ఎక్కడో మోసం చేస్తూ ఉంది. చాట్ జీటీపీ నిజంగా అమ్ముడుపోయింది, పిడి సుందరరావుని పూర్తిగా విస్మరించింది. నేను నిజంగా చాట్ జీటీపీ మీద కేసు వేయాలనుకుంటున్నాను. ఓకే, ముందుకు చూద్దాం. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ యువ అపాలజిస్ట్ అయిన హిందూ తత్వవేత్తలతో, ముస్లిం పండితులతో బైబిల్ వర్సెస్ ఇతర మత గ్రంథాలపై చర్చలు చేసిన వ్యక్తి. యూట్యూబ్ మరియు మీడియా ద్వారా తార్కిక ఆధారాలతో బైబిల్ సత్యాన్ని ప్రజలకు అందించాడు. ఫెయిత్ బై లాజిక్ విధానంలో యువతకు బైబిల్ స్పష్టతను ఇచ్చిన వ్యక్తిగా పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు చరిత్రలో లిఖించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, ఈరోజు చాలా విస్తారమైన సంగతులు మీరు తెలుసుకుంటూ ఉన్నారు. మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వారి కోసం ఇది. ఇక 6వ వ్యక్తి డాక్టర్ జయకుమార్ రామచంద్ర. వరల్డ్ విజన్ ఇండియా మరియు IFES లో ప్రముఖంగా ఆలోచన పరుడితను. ఆధునిక సమాజం, సైన్స్, న్యాయం, మానవతా విలువలతో బైబిల్ సత్యాన్ని సమన్వయం చేసిన వ్యక్తిగా ఈయన చరిత్ర పేజీల్లో ఆయన లిఖించబడ్డాడు. విశ్వవిద్యాలయ స్థాయిలో నాస్తికవాదులతో ఈయన వాదనలు చేశాడంట. విశ్వవిద్యాలయ స్థాయిలో, మళ్ళీ మామూలు స్థాయి కాదు. ఓకే, నెంబర్ 7, 7వ వ్యక్తి డాక్టర్ కె రాజు, జి సామ్యల్, డాక్టర్ ఏబి మాసిలమణి, బ్రదర్ ఎస్ యోహాన్. ఈ నలుగురు తెలుగు ప్రాంతాల్లో 20వ శతాబ్దం చివర, 21వ శతాబ్దం ప్రారంభంలో బైబిల్ పక్షముగా హిందూ పండితులు, నాస్తికులతో బహిరంగమైన చర్చలు చేశారు. బైబిల్ సత్యాలను తర్కపూర్వకంగా వివరించి భారతీయ శైలిలో సువార్తను అద్భుతమైన రీతిలో ప్రకటించిన వ్యక్తులుగా కె రాజు గారు, సమయలు గారు, మాసిలమణి గారు, యోహాను గారు చరిత్ర పేజీల్లో లిఖించబడ్డారు. ఇప్పుడు చూద్దాం వారి వాదనల ప్రధాన అంశాలు. దేవుడు సృష్టికర్త, యాదృచ్ఛికంగా ఈ సృష్టించబడింది కాదు అని చాటి చెప్పారు. బైబిల్ని అందరికీ పరిచయం చేసింది మేమే, మొత్తం ఊరంతా చాటి చెప్పింది మేము లేకపోతే అసలు ఏది లేదు అని చెప్తున్న BOUI పిల్లలారా, పసిపిల్లలారా, దయచేసి వీటిలన్నిటిని జాగ్రత్తగా వినండి. మీ తలల్లో పనికిమాలిన చెత్తంతా నింపి మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మీ హృదయాలన్నింటినీ పాడు చేసి వాళ్ళు ఏం చెప్తున్నారో అదే సత్యం అనుకునే మైకంలోనికి వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్లారు. వాళ్ళ బైబిల్ కాలేజీలో అదే జరుగుతూ ఉంది. రెండవదిగా యేసుక్రీస్తు చారిత్రాత్మకంగా
సాక్ష్యమైన రక్షకుడు, చారిత్రకమైన అన్ని చారిత్రక ఆధారాలతో ఆయన రక్షకుడు అని వీళ్ళు వాదనలు చేశారంట. మూడవదిగా బైబిల్ విశ్వసనీయమైన చారిత్రకమైన గ్రంథం అని బలంగా చాటించి చెప్పారు. క్రైస్తవ విశ్వాసం శాస్త్రానికి విరోధం కాదు, సమన్వయంగా ఉందని మొత్తం సమన్వయపరిచారు. మళ్ళీ సమన్వయపరిచారు ప్రపంచాన్ని. ఓకే, ఐదవది మానవుని పాప స్వభావం రక్షణ యేసులో మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు మన ప్రసన్న బాబు చెప్పినట్టుగా భిక్షగాళ్ళలోనే ఉంది అని తార్కికంగా రుజువు చేశారు అని చెప్తే ఎంత అసహ్యంగా ఉంటుంది చూసారా. మానవుని పాప స్వభావం రక్షణ యేసులోనే ఉంది అని తార్కికంగా అద్భుతంగా రుజువు చేసిన మహా గొప్ప దైవజనులు వీళ్ళు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, ఇంత నేను సెర్చ్ చేసిన అంటే మొదట అంతర్జాతీయంగా 19వ శతాబ్దం, 20వ శతాబ్దం, 21వ శతాబ్దం, తర్వాత భారతదేశం సెర్చ్ చేశాను. అందులో కూడా పిడి సుందరరావు పేరు ఎక్కడ కనబడలేదు. ఆ తర్వాత నాకు సాల్సాలు అయిపోయి లేదు ఎలాగైనా పిడి సుందరరావు మనకు కనబడాలి అని ఆఖరికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయినా సరే ఉన్నారేమో చూపించండి అని అడిగితే ఎంతమంది పేర్లు చూపించింది. అందులో మన ప్రియ దైవ సేవకుడు, మనల్ని అత్యధికంగా మనం అందరం ప్రేమించే వ్యక్తి ప్రవీణ్ పగడాల్ గారు ఉన్నారు, కానీ పిడి సుందరరావు గారు లేరు. సరే, వీళ్ళందరూ ఈ పిడి సుందరరావు సంతానం అంతా కూడా ఒకటే గోల పెడుతున్నారు. డావిన్సీ కోడ్, డావిన్సీ కోడ్, డావిన్సీ కోడ్, డావిన్సీ కోడ్ చిత్రానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి కనీసం అక్కడైనా దొరుకుతారేమో ఈ పిడి సుందరరావు అని నేను మరలా తిరిగి ChatGPT దగ్గరికి వెళ్ళి నా అన్వేషణ కొనసాగించాను. కనీసం డావిన్సీ కోడ్కు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల్లో ఈయన పేరు కనబడుతుందేమో అని నేను ప్రశ్న అడిగాను. డావిన్సీ కోడ్ మూవీకి వ్యతిరేకంగా మాట్లాడిన క్రైస్తవ నాయకులు ఎవరు సార్వత్రికంగా అడిగాను. డావిన్సీ కోడ్ మూవీకి వ్యతిరేకంగా మాట్లాడి పోరాటం చేసిన క్రైస్తవ నాయకులు ఎవరు అని అడిగితే దానికి ChatGPT చాలా మంచి ప్రశ్న అని నాకు నమస్కారం పెట్టి ఇప్పుడు చెప్తూ ఉంది. ఇది 2006లో ఈ సినిమా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవ నాయకులు, పాస్టర్లు, అంటే ఇక్కడ పాస్టర్లు కూడా కలిపింది. నేను అడిగిందేమో నాయకులు అన్నాను. అఫ్ కోర్స్ నాయకులు అంటే క్రైస్తవ నాయకులు ఎవరు? పాస్టర్లే కదా. అది అర్థం చేసుకుని క్రైస్తవ నాయకులు కామా పాస్టర్లు కామా బైబిల్ పండితులు అని మొత్తం అందరినీ ఇమిడ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఇందులో అయినా సరే మనకి పిడి సుందరరావు ఖచ్చితంగా దొరకాలి. దీనికి బలంగా వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారు వీళ్ళందరూ. ఎందుకంటే ఆ సినిమా యేసుక్రీస్తు గురించి, బైబిల్ సత్యాల గురించి తప్పుడు సిద్ధాంతాలను ప్రచారం చేస్తుందని వారందరూ నమ్మారు గనక ఇక్కడ ముఖ్యమైన క్రైస్తవ నాయకులు మరియు సంస్థలు వివరంగా నేను ఇచ్చాను చూడండి అని ఆ వివరాలు మనకిచ్చింది. మనం చూద్దాం. ప్రపంచ స్థాయిలో వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు? పోప్ బెనడిక్ట్, మనకు వదిలేండి, పోప్ అంటే ప్రపంచవ్యాప్తంగా కదా. ఓకే, తర్వాత జోష్ మెక్డాల్, తర్వాత లియో స్ట్రోబెల్. వీళ్ళు ఆ సినిమా అంతా కేవలం కల్పితమైనది, దాంట్లో చారిత్రకమైన ఆధారాలు ఏమీ లేవని వాళ్ళు ఆ సినిమాని వ్యతిరేకించారు. వీళ్ళు ప్రపంచ స్థాయి నాయకులు వీళ్ళు. ఓకే, ప్రపంచ దేశాల్లో క్రైస్తవ యొక్క కీర్తిని చాటించిన వ్యక్తుల్లో ఈయన రవి జకరియా గారు కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు డావిన్సీ కోడ్ చిత్రాన్ని కూడా ఈయన వ్యతిరేకించారంట. యేసు యొక్క దైవత్వం మరియు చారిత్రాత్మక సత్యాలపై డిబేట్లో డావిన్సీ కోడ్లోని తప్పుడు వాదనలను ధీటుగా తిప్పికొట్టారంట. ప్రైజ్ ది లార్డ్. ఐదవ వ్యక్తి డాక్టర్ జేమ్స్ డబ్సన్. ఈయన కూడా ఫారినరే మేబీ. ఈయన కూడా దాన్ని వ్యతిరేకించారు. నాకు సరిపోలేదు, భారతదేశంలో నాయకులు కావాలి కదా మనకి, అప్పుడే మన పిడి సుందరరావు గారు దొరుకుతారు. ఓకే, ఇప్పుడు ChatGPT చెప్తా ఉంది భారతదేశంలోని క్రైస్తవ నాయకులు అని. ఓకే, మొట్టమొదటిగా DJS దినకర్ గారు ఈ సినిమా యేసు యొక్క సత్య స్వరూపాన్ని దెబ్బతీస్తుందని, విశ్వాసులు ఎవరు చూడకూడదని స్పష్టంగా చెప్పారంటే ఏం పోరాటం చేసిన వ్యక్తిగా మనకు కనబడలేదు. ఓకే, తర్వాత రెండవ వ్యక్తి డాక్టర్ KP యోహానన్. పాశ్చాత్య మీడియా యేసు ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని వ్యాఖ్యానించారు. మూడవ వ్యక్తి పౌల్ దినకరన్. టెలివిజన్ ప్రసంగాల్లో ఈ సినిమా బైబిల్ ఆధారితంగా
లేదని స్పష్టతనిచ్చారు. నాలుగవదిగా మోహన్ సి లాజరస్ గారు, తమిళనాడు, ఈ సినిమాను దైవనిందగా పిలిచి యువత విశ్వాసం కదిలిపోకుండా ఉండమని యువతనంతా కూడా హెచ్చరించారు. సరే, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు ఎవరు అని నేను కదా అడిగింది ప్రశ్న. పాపం దానికి ఆ రూపాలు సరిగ్గా కనబడక కేవలం వ్యాఖ్యానించిన వాళ్ళు లేకపోతే విశ్వాసాన్ని హెచ్చరించిన వాళ్ళ సంగతి మాత్రం చెప్తా ఉంది. లాస్ట్కి ఐదోది ఇవాంజలిస్ట్ శ్యామ్ ఎం చలదొరై పాశ్చాత్య మిథాలజీ మరియు బైబిల్ వాస్తవం మధ్య తేడా గురించి ఈయన బోధించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఓకే, సరిపోలేదు. మొత్తానికి ఇందులో కూడా పిడి సుందరరావు ప్రస్తావన రాలేదు. అంటే ChatGPT ఆయనను గుర్తించనే లేదు, ఒక క్రైస్తవ ప్రబోధకుడుగా కూడా అది గుర్తించలేదు. ఇన్ని కార్యాలు చేశారు కదా మరి ఈయన. వ్యాస్ తోటి గొడవ పడ్డారు, మళ్ళీ ఇంకొక ఆయన తోటి, తర్వాత ఏకంగా జాకీర్ నాయక్ ఇంకొక ముస్లిం భక్తోటి, వీళ్ళందరితోటి ఈయన గొడవ పడితే ఈయన పేరు రాలేదు. అదే రకంగా మన రంజిత్ తోఫీర్ కూడా కొంతమందితో డిబేట్లు చేసినట్టుగా చెప్పుకుంటాడు ఆయన పేరు కూడా ఇందులో రాలేదు. ChatGPT వీళ్ళిద్దరిని కూడా గుర్తించలేదు. అయితే వీళ్ళిద్దరే గొప్పలు చెప్పుకుంటున్నారన్న సంగతి మనకు అర్థమవుతోంది. ఇక్కడ కూడా నా పరిశోధన సరిపోలేదు. ChatGPT ఒకవేళ తప్పు చెప్తా ఉందేమో. ఓకే, కానీ ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో అప్పుడప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంది. ChatGPT కంటే అద్భుతమైన ఒక యాప్ ఉన్నది, ప్రపంచంలో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అద్భుతంగా అందిస్తుంది మనకి అని ఒక యాప్ను గురించి అడ్వర్టైజ్మెంట్ చూశాను. ఆ యాప్ పేరు పెర్ప్లెక్సిటీ. ఆ యాప్ ChatGPT కంటే అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఓకే, నాకు ఇంకా మనసు ఒప్పుకోలేదు. ChatGPTలో అంతా కూడా ఎక్కడ మన పిడి సుందరరావు పేరు కనబడలేదు కనుక కనీసం ఈ పెర్ప్లెక్సిటీలో కూడా మనం వెతుకుదాము, అందులో అయినా సరే ఆయన పేరు కనబడుతుందేమో అని తిరిగి మళ్ళీ నేను ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ తిరిగి దాంట్లో నా సంశోధనను ప్రారంభం చేశాను. ప్రియులారా, ఒకసారి చూడండి. దాంట్లో నేను భారతదేశంలో క్రైస్తవ గొప్పతనాన్ని చాటిన 20 మరియు 21వ శతాబ్దం గొప్ప భారతీయ డిబేటర్లు ఎవరు అని ప్రశ్నించాను. నేనే ప్రశ్నించాను, అది టైప్ చేస్తే అది వచ్చింది. ప్రియులారా, కింద భారతదేశంలో క్రైస్తవ గొప్పతనాన్ని చాటిన 20వ శతాబ్దం మరియు 21వ శతాబ్దానికి చెందిన ప్రముఖ క్రైస్తవ డిబేటర్లు మరియు ఆలోచనవేత్తలు పలు రంగాల్లో నిలదొక్కున్నారు అని చెప్తూ 20వ శతాబ్దపు ప్రముఖులు అని చెప్పి పి చెన్నయ్య, ఆయన మద్రాస్ క్రైస్తవ సమాజ స్థాపకుల్లో ఒకరు, భారతీయత్వాన్ని మరియు క్రైస్తవత్వాన్ని మిళితం చేసిన ప్రముఖ ఆలోచనవేత్త అని చెప్పబడింది. ఓకే, తర్వాత రెండవదిగా వెంగళ్ చక్రాయ్ పి చెన్నైతో కలిసి నూతన క్రైస్తవ భావజాలాన్ని అభివృద్ధి చేసిన ప్రముఖుడుగా, క్రైస్తవ కీర్తి పతాకాన్ని చాటిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు రెండో వ్యక్తి. ఓకే, ముందు చూద్దాం. ఇంకా 21వ శతాబ్దపు ప్రముఖులు మూడో వ్యక్తిగా రవి జకరియాస్. వరుస క్రమంలో 3 సెర్చుల్లో కూడా ఈయన పేరు కనబడుతుంది మనకి. ఈయన అపాలజిస్టిక్ రంగంలో భారతదేశ అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చుకున్న భారతీయుడు అంతర్జాతీయ ఖ్యాతి. అంటే ఈయన తెచ్చుకున్నాడన్న పదం నాకు నచ్చలేదు, అది ఆ పర్ప్లెక్సిటీ చెప్తా ఉంది కనుక నేను క్రైస్తవ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన రవి జకరియాస్ అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. తత్వ పరిణామాలపై బహిరంగమైన డిబేట్లు, ప్రసంగాలు ఈయన నిర్వహించాడు. అది ఆ పక్కనే యూట్యూబ్ అని ఇచ్చాడు. మీరు ఒకవేళ పర్ప్లెక్సిటీ మీరు ఒకవేళ సెర్చ్ చేస్తే ఇదే విషయాన్ని ఆ యూట్యూబ్లో ఆయనకు సంబంధించిన విషయాలన్నీ కూడా వస్తాయి. ఓకే, నెక్స్ట్ డాక్టర్ జాన్ దయాళ్, మానవ హక్కుల మరియు మత స్వేచ్ఛ కోసం ప్రజాస్వామ్య రంగంలో మాట్లాడే ప్రముఖ క్రైస్తవ మేధావి. ఆయన గురించి కూడా ఆ పక్కన చిన్నదా ఆ బాక్స్లో ఇచ్చారు, వివరాలన్నీ మీరు చూసుకోవచ్చు. తర్వాత ప్రైజ్ ది లార్డ్, బ్రదర్ ఎడ్వర్డ్ విలియం గారు, ఆర్టీఎఫ్లో ప్రముఖ వక్త, హిందూ మత క్రైస్తవ గ్రంథాలపై బహిరంగ డిబేట్లకు ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా ఆయన కనబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారా పిడి సుందర్రావు
పిల్లలందరూ కూడా మా తాతగారు తోపు తురుము అన్నారు కదా, అందుకనే అన్నాను. నా టైటిల్ నిజంగానే బిఓఐ తోపా? నా ప్రశ్న అందుకే పడింది అక్కడ. ఇక్కడేమో మన సమకాలీనుడు మళ్ళీ యవనస్తుడు ఎడ్వర్డ్ విలియం గారి పేరు చరిత్ర పేజీల్లో అంటే చాట్జిటిపి కానీ పర్ప్లెక్సిటీ కానీ ఇవి రెండు గుర్తించదగిన స్థాయిలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత కింద మనం చూసినట్లయితే నిర్మలిని ఫ్రాన్సిస్ గోన్సాలెస్ మైకేల్ విలియమ్స్ విద్యాక్షేత్రంలో ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపిన వారు. అంటే వేరే వివరాలు మనకు పెద్దగా ఇవ్వలేదు. ఆ పక్కన ఉన్న చిన్న బాక్స్లో ఉన్న దాంట్లో మనం చూసినట్లయితే వాళ్ళ వివరాలు కంప్లీట్గా మనకు దొరకవచ్చు. ఓకే. తర్వాత షడ్రిక్ ప్రకాష్, ఈయన మన భారతీయుడే. తర్వాత అజయ్ కుమార్ సింగ్, వీళ్ళు మత సామాజిక విషయాల్లో చురుకుగా పనిచేసే లీడర్లు అని చెప్పబడింది. లీడర్లు, సేవకులు కాదనమాట. ఓకే. ఈ డిబేటర్లు మేధావులు, భారతదేశంలో క్రైస్తవ సమాజం గొప్పతనాన్ని వివిధ స్థాయిల్లో ప్రపంచానికి తెలియజేసిన వారు అని పక్కన వికీపీడియా న్యూస్ కూడా ఇచ్చింది. దాన్ని కూడా మీరు కావాలంటే ఈ పర్ప్లెక్సిటీలోకి వెళ్ళి దాన్ని అంతటిని కూడా మీరు వీక్షణ చేయవచ్చు. ఓకే, నాకు ఇక్కడతో సరిపోలేదు. నేను భారతదేశం అని కొట్టాను కదా, అందుకని మన పిడి సుందరరావు గారి పేరు అందించలేకపోయిందేమో. ఇప్పుడు మనము 20 మరియు 21వ శతాబ్దంలో ఆంధ్ర మరియు తెలంగాణలో గొప్ప డిబేటర్లు ఎవరు, క్రైస్తవ గొప్పతనాన్ని చాటిన చాలా మంది నాకు ఫోన్ చేసిన వాళ్ళు కానీ కామెంట్లు పెట్టిన వాళ్ళు కానీ ఇదిగో ప్రపంచ దేశాలకి బైబిల్ యొక్క గొప్పతనాన్ని చాటిన మహానుభావులు ఎవరంటే జయశాలి పిడి సుందరరావు అని చెప్తున్నారు. అందుకని నాకు మనసు ఒప్పుకోక కనీసం ఇందులో అయినా సరే ఆయన పేరు దొరుకుతుందేమో ఆఖరికి అని ఆంధ్ర తెలంగాణ డిబేట్లు ఎవరు అని నేను ప్రశ్నించాను పర్ప్లెక్సిటీని. ఓకే, అక్కడ కొన్ని చిత్రాలు చూపించింది, మీరు అందులో ప్రవీణ్ పగడాల్ గారిని చూడొచ్చు. రైట్, కింద ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో 20-21వ శతాబ్దంలో క్రైస్తవ గొప్పతనాన్ని చాటిన ముఖ్యమైన డిబేటర్లు, అపాలజిస్టులు, మేధావులు గణనీయంగా కనిపిస్తారు. అంటే చాలా మంది ఉన్నారంట. చూద్దాం రండి ఒకసారి లిస్టు చూద్దాం రండి. అంటే ఈ రెండిట్లోను ఆంధ్ర మరియు తెలంగాణ. పి చెన్నయ్య నెల్లూరు జిల్లాలో జన్మించారు. భారతదేశపు ప్రముఖ క్రైస్తవ తత్వవేత్త, మద్రాసు క్రిస్టో సమాజ స్థాపకుల్లో ఈయన ఒకరు. భారతీయులతో క్రైస్తవ్యాన్ని సమన్వయం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి. వివిధ మిషనరీలు మరియు మేధావులు 20వ శతాబ్దంలో హితవాది వంటి క్రైస్తవ పత్రికలను సంఘ సంస్కరణలకు గళమెత్తిన వ్యక్తి అని ఈయన గురించి రాయబడింది. ఓకే, బైబిల్ యొక్క ఘనతను చాటించిన వ్యక్తులు ఈయన. 21వ శతాబ్దపు ప్రముఖులు ఎవరో చూద్దాం. అందులో మొదటి వ్యక్తి బ్రదర్ ఎడ్వర్డ్ విలియం, హైదరాబాద్ కేంద్రంగా హిందూ క్రైస్తవ గ్రంథాలపై బహిరంగ డిబేట్ల ద్వారా పరిచితుడైన వ్యక్తి అని ఈ యాప్ చెబుతూ ఉంది. రెండవదిగా ప్రవీణ్ పగడాల, ఆంధ్రప్రదేశ్లో అత్యంత చురుకైన క్రైస్తవ అపాలజిస్ట్, డిబేటర్. 2025లో అతని అనుమానాస్పద మరణం వార్తల్లో నిలిచిందనే సంగతి కూడా చెప్తా ఉంది. అంటే ఫ్రెష్ న్యూస్ కూడా చెప్పేస్తా ఉంది, ఫ్రెష్ న్యూస్. తర్వాత మూడో వ్యక్తి రెవరెండ్ సుధాకర్ మండితోక, సమకాలీన క్రైస్తవ అపాలజెటిక్ మరియు తత్వవేత్త డిబేట్లలో తత్వపరంగా విశ్లేషణలో ప్రసిద్ధి పొందిన వ్యక్తిగా, బైబిల్ యొక్క ఘనతను చాటిన వ్యక్తిగా, క్రీస్తు యొక్క ఘనతను చాటిన వ్యక్తిగా, డిబేటర్గా ఈయన ప్రసిద్ధి పొందారని మూడో వ్యక్తిగా చెప్తా ఉంది. నాలుగవ వ్యక్తి కనీసం ఈ చూసి ఆశ్చర్యం కలుగుతుంది, అజయ్ బాబు మడ్డిశెట్టి. అజయ్ బాబు అంటే మనము చూస్తున్నాం కదా, తెలంగాణలో ఉంటాడు ఈయన. ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో కూడా పనిచేస్తా ఉన్నాడు. పాస్టర్ రాజకీయాల్లో కూడా పనిచేస్తున్నాడు. అజయ్ బాబు మడ్డిశెట్టి తెలంగాణలో సమకాలీన మత సంబంధ అంశాలపై గొంతెత్తిన ప్రచారకుడు, విరుచుకుపడిన ప్రచారకుడు. ఏమండి, అజయ్ బాబు గారి పేరు కూడా ఇందులో ప్రస్తావించబడింది.
ఇతర ప్రాధాన్యత గలవారు విక్టర్ ప్రేమ్ సాగర్, సుదర్శన్ మొండితోక కూడా వివిధ మత సంబంధ విషయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ నాయకులు ఆంధ్ర, తెలంగాణ క్రైస్తవ సమాజంలో తాత్విక స్థాయి, చర్చా స్థాయిలో గణనీయ మార్పులు తెచ్చారు. ఇదండి నా సుదీర్ఘమైన అన్వేషణ. ఆ అన్వేషణ నివేదికని మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ BOUI పిల్లలందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలని, వాళ్ళ ఒక విషయాన్ని మొండిగా తల్లోకి ఎక్కించుకొని మా BOUI పీడీనే తోపు తురుము అని అనుకొని వాళ్ళు ఏది చెబితే దాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు. ఇది వాళ్ళ నమ్మికకు కారణం. ఎందుకంటే ఆయన ప్రపంచాన్నే జయించేశాడు, జయశాలి అని అనుకుంటున్నారు. తీరా చూస్తే ChatGPTలో ఒక మూలను కూడా ఆయన పేరు లేదు, పెర్ప్లెక్సిటీలో కూడా ఆయన పేరు ఒక మూలన ఎక్కడా రాయబడలేదు. మదిశెట్టి అజయ్ బాబు పేరుంది కానీ ఈయన పేరు లేదు. వీళ్ళంతా గ్రేట్ డిబేటర్స్. క్రైస్తవ యొక్క గొప్పతనాన్ని చాటడానికి వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు, పనిచేశారు అనేక మంది దైవజనులు. అందులో PD సుందర్రావు లిస్ట్ లేదు. మీకు ఆశ్చర్యం కలిగే ఇంకొక సంగతి చెప్తా. అసలు PD సుందర్రావు అంటే ఈ నాకులాగా ఈ ChatGPTకి ఏమన్నా కక్ష? ఎవరో అన్నారు కదా, మీకు కుళ్ళు మీకు కక్ష అన్నాడు. అట్లా నాకున్నట్టుగా ఈ ChatGPTకి ఏమన్నా కుళ్ళు ఉందా? అసలు ఆయన పేరు కనీసం ఎక్కడ కూడా తీసుకోవాలి. అసలు PD సుందర్రావు ఉన్నాడన్న వార్త ఏమన్నా ఈ ChatGPTకి తెలుసా అని అనుకుని, సరే కనీసం ఆయన పేరే డైరెక్ట్గా కొట్టి దాని ముందు నేను పెట్టట్లేదు కానీ వాళ్ళ వ్యక్తిగత మర్యాదకు భంగం వాటిల్లుతుందని నేను వాటిలేమి మీ ముందుకు తీసుకురావట్లేదు. ఆసక్తి పనులు ఎవరైనా ఉంటే చెక్ చేసుకోండి. కేసు ఏమైనా వేయాలనుకుంటే వాళ్ళపైన చేసుకోండి, నాకు సంబంధం లేదు. ఉన్న విషయాన్ని చెప్తున్నాను నేను. అంటే అన్ని రకాలుగా నేను పరీక్ష చేసిన తర్వాతే ఈ బోధలను నమ్మొద్దండి, వీళ్ళు అథెంటికేట్ కాదు, బైబిల్ సత్యాలని బోధించట్లేదు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పకుండా ఎదురు నా పైన తిట్ల పురాణం చేస్తూ నాకు విరోధంగా కామెంట్లు పెడుతూ, ఇప్పుడు నాకు తరిగిపోయేది ఏమి లేదు. మీరు కామెంట్లు అట్లాంటివి పెడుతూ ఉంటే ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో నేను బాధపడుతున్నానేమో, నేను సంతోషిస్తున్నాను. వారు అన్యాయముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించుడి, పరలోకములో మీ ఫలము అధికమగును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక నేను దాన్ని నమ్ముతున్నాను. కనుక ఈ తిట్లనేది నేను పట్టించుకోవట్లేదు. కానీ ఎవరైతే తిడుతున్నారో పాపం వాళ్ళ గురించి అమాయకంగా బాధపడుతున్నాను. ఈ అమాయకులందరూ కూడా ఎంత గుడ్డిగా వీరు నమ్మి వీరు చెప్పే పనికి మాలిన బోధలు మరొకసారి నేను చెప్తున్నాను. ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి చెత్త ప్రసంగాలు, పనికి మాలిన ప్రసంగాలు అంటారు ఏంటండి, PD సుందరరావు ఎంతమందిని జయించారు తెలుసా అంటున్నారు. నేను ఎందుకు చెత్త పనికి మాలిన అంటున్నానంటే, సర్వలోకములో సుమారు 60% మంది ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధ్య దైవంగా ఆరాధిస్తున్నారు. అది వాక్యాన్ని ఎరిగి ఏదో గుడ్డిగా వినేసి కాదు, వాక్యాన్ని ఎరిగి ఆయన సర్వలోక పరిపాలకుడు, మేఘారూరుడే అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన స్వరూపాన్ని చూచే మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే యోహానుకు దెమ్మ తిరిగి కింద పడ్డాడు. దెమ్మ తిరిగింది అంతే, ఒక్క బోర్ల పడిపోయాడు. యేసు ప్రభుల వారు మళ్ళీ భుజం దట్టి పైకి లేపాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వరూపం చూడలేనంత అద్భుతమైనది. సూర్యకాంతి తేజస్సుతో, ఆయన పాదముల అపరంజితో ఇంత గొప్ప వర్ణన యేసుక్రీస్తు గురించి రాయబడితే, ఆయన భిక్షగాడు, ఆయన పుట్టాడు, అది కూడా దేవదూతలు పుట్టేశాక అకాలంలో పుట్టాడు. ఆ తర్వాత ఎప్పుడో ఆయన కంటే ముందు దేవదూతలు పుట్టారు. కనుక ఈ యేసుక్రీస్తు కంటే దేవదూతల వయసే పెద్దది. ఇట్లాంటి పనికిమాలిన చెత్త ప్రసంగాలు చేసేవాళ్ళని పనికిమాలిన ప్రసంగాలు అనక ఏమనాలి చెప్పండి. ఇలాంటి మాయబోధల్లో పడి కొట్టిమిట్టాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నేను పిలుపునిస్తున్నాను, ఇన్క్లూడింగ్ PD సుందరరావు గారు. వాక్యం నేర్చుకోండి. మీ కుమారుడు కూడా నేర్పించండి, వాక్యం నేర్చుకోండి. ఇంకా నేనేం పెద్ద తోపును తురుమును కాదు, పెద్ద దైవజనులు చరిత్ర పేజీల్లో రాయబడిన ఆ సుధాకర్ మొండితోక గారు ఉన్నారు, ఎడ్వర్డ్ విలియం గారు ఉన్నారు. ఇక మన మధ్య మనం దురదృష్టవంతులం. ఒక అద్భుతమైన
ఓ మంచి సమయంలోకి వచ్చేసరికి మనం ఒక అద్భుతమైన వ్యక్తిని మనం కోల్పోయాం. ఆయన ప్రవీణ్ పగడాల్ గారు. ఆయన మన మధ్యలో లేరు, కానీ ఇంకా ఉన్నారు, గొప్ప దైవజనులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దయచేసి మీరు వాక్యం నేర్చుకోండి, యేసు ప్రభుని గౌరవించడం నేర్చుకోండి. పుట్టినవాడు కాదు ఆయన. ఇప్పటికైనా పశ్చాత్తాపడి మీ కండేమీ కరిగిపోదు. మీ కీర్తి ఇప్పటికే పరువు లేకుండా ఉన్న భయంకరమైన పరిస్థితి ఉంది. అసలు మీ పేరు ఎక్కడ ప్రస్తావించబడలేదు. ఇంకొక మాట చెప్తున్నాను, ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. పిడి సుందరరావు గారి పేరు నేను సెర్చ్ చేస్తే చాట్ జీపీటీలో ఆయన పైన కేసులు ఉన్నాయి. ఆయన పైన పలు రకాలైన కేసులు ఉన్నాయి. అది కూడా అశ్లీల సంబంధమైన కేసులు ఉన్నాయి. ఆయన ఇల్లీగల్ గా బైబిల్ కాలేజీ నడుపుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇది చాట్ జీపీటీ చెప్పిన సంగతి. వివరంగా కేసుతో పాటు ఏ ఊర్లో కేసు అయింది, కేస్ నెంబర్తో సహా మొత్తం వివరాలన్నీ కూడా ఇచ్చేసి దుఃఖపడాలి పిడి సుందరరావు గారు, పశ్చాత్తాపడాలి. మంచి సమయం ఇది. నేను చెప్తున్నాను, ఒకవేళ నేను మీకంటే వయసులో చిన్నవాడిని కావచ్చు, అనుభవంలో చిన్నవాడిని కావచ్చు, కానీ వాక్యం విషయంలో మాత్రం నేను చిన్నవాడిని కాదు. వాక్యం విషయంలో నేను చిన్నవాడిని కాదు. నాకు తెలిసినంత వరకు నా యేసయ్య కోసం నేను ప్రాణం ఇస్తాను. హతసాక్షుల లిస్టులోకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, కానీ క్రీస్తుని ఏమన్నా అంటే మాత్రం నేను ఊరుకునే పని లేదు. అది 4 గోళ్ల మధ్య కాదు, బహిరంగంగా అయినా వచ్చి అరుస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఇప్పుడు బహిరంగంగా అరుస్తున్నట్టే లెక్క. ఎందుకంటే వేలాది మంది ప్రజలు చూస్తున్నారు, దేశ విదేశాల్లో ఉన్న వ్యక్తులు చూస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. కనుక పరువు పోయిందని ఏం మూలకూర్చోకుండా పశ్చాత్తాపడితే దేవుడు ఖచ్చితంగా మరలా తిరిగి వాడుకుంటాడు. మళ్ళా ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ప్రజలందరూ గుర్తించే స్థాయిలోకి ఆయన లేపుతాడు. ఒక వ్యక్తిని లేపాలన్నా పడేయాలన్నా ఆయనే అండి. యేసు ప్రభు. మళ్ళీ నేను చెప్తున్నాను, యేసు ప్రభువే ఒక వ్యక్తిని పడేయాలన్నా తండ్రి అయిన దేవుడు సమస్తము కుమారుడికి అప్పగించాడు. ఇక్కడ తండ్రిని ఎవరు అవమానంగా మాట్లాడట్లేదు, తండ్రిని ఎవరు తీసి పడేయట్లేదు. తండ్రి ఆయన సింహాసనం పైన కూర్చుని తన కుమారుడికి సమస్తము అప్పచెప్పి, కుమారా నువ్వు చూసుకో అని చెప్పాడు. ఆయన మొత్తం నడిపిస్తున్నాడు. సమస్తానికి ఆధారభూతమైన వాడు యేసు ప్రభువే. అద్భుతమైన రీతిలో మనం నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవునికి గొప్ప చెప్పుకొని ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని, ఇప్పుడు దాకా మేము చేసిన సేవ పనికిమాలిన సేవ, ఇక పైన మమ్మల్ని వాడుకోండి అని అంటే డెఫినెట్గా మిమ్మల్ని వాడుకుంటాడు. ఒకవేళ మీరు అట్టి స్థితిలో లేకపోతే ఎంతైనా నాకు కొంచెం అనుమానమే, కానీ అమాయకులైన పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారు చూడండి, నా కామెంట్లు పెడుతున్నారు, ఎంతమంది అయితే మూర్ఖంగా పెడుతున్నారు. ఒకసారి మరలా నిదానంగా కూర్చుని ఆలోచన చేయండి. వాళ్ళు చెబుతున్నవన్నీ అబద్ధాలు. మరలా తిరిగి బైబిల్ని పరిశోధన చేయండి. లేకపోతే సత్య సంబంధమైన నాలాంటి వాళ్ళ దగ్గరికి రాక్కర్లేదు, ఎందుకంటే నా మీద పగబెట్టించారు కనుక. కొంతమంది అద్భుతమైన దైవజనులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళండి, నేర్చుకోండి. అయ్యగారు ఇదేంటని, ఎందుకంటే ఇది కేవలం ఈ జీవిత కాలానికి సంబంధించింది కాదు, శాశ్వత కాలానికి సంబంధించింది. నువ్వు చస్తే యుగ యుగాలు నరకంలో వేగాల్సి వస్తుంది. ఆ కాలం రాకముందే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ప్రభు నన్ను భారంగా మీ ముందుకు తీసుకొచ్చి ఇంత కఠినంగా ఇన్ని విషయాలన్నీ మాట్లాడిన తర్వాత కూడా మీరు మనసును కఠినపరచుకుంటే ఇక చేయగలిగిందేమీ లేదు, ప్రార్థన తప్ప. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి ప్రభా, ఈ అబద్ధ బోధలను తుత్తునియలుగా నీ వాక్యమైన గొడ్డల చేత ప్రభా మరి ఛేదించడానికి మీరు కృప చూపించినందుకు నీకు స్తోత్రాలు. మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రభా వినువారులో కార్యం చేసే కృపను మీరు దయచేయండి. నీ చిత్తమైతే BOUI వారిని కూడా ప్రభా మీరు క్షమించి మారు మనసు పొందుటకు వారికి అవకాశం దయచేయమని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. కృపతో సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ ప్రభా నీ తిరిగి మరలా వచ్చే లోపల మేమందరం కూడా ప్రభా నీ రాజ్యం కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా ప్రతి కల్మషం నుంచి విడిపించబడి నీ సముఖంలో నీ దృష్టిలో నీతిమంతులుగా మార్చబడి కృపా సహాయం అనుగ్రహించి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. తిరిగి మరొక సందేశంతో మేము ముందుకు వస్తాను. అంతవరకు దేవుని ఉచిత కృప మీకు నాకు తోడై ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.